ఇది ఒక మోటివేషనల్ వీడియో. రే ఇది మోటివేషనల్ వీడియో అంటున్నాడు, ఇది సోది చెప్తున్నాడు అనుకోవద్దు. దయచేసి పూర్తిగా చూడండి. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఇది చాలా ముఖ్యమైన వీడియో, దయచేసి పూర్తిగా చూడండి. పూర్తిగా చూడండి అని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు సమాజంలో మన కళ్ళెదురుగుండా అభం శుభం తెలియని పసిపిల్లలు బలైపోతున్నారు. కొంతమంది డబ్బు ఎంత ఉన్నా పిల్లికి బిచ్చం కూడా పెట్టరు. ఆ బ్యాచ్ కొంతమంది. చాలామంది కోటీశ్వరులు ఉన్నారు మన సమాజంలో, లక్షాధికారులు ఉన్నారు, అలాగే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. కోటీశ్వరుల గురించి ఆలోచించక్కర్లేదు, లక్షాధికారుల గురించి ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం హ్యాపీ. డబ్బు కోసం మాత్రమే ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాం. మన కళ్ళెదురుగుండా మనతో పాటు తిరిగాడా లేదా తర్వాత మనకు తెలిసిన వ్యక్తి ఒరే ఆత్మహత్య చేసుకున్నాడంట, అప్పులు పాలైపోయాడంట, 2 బిడ్డలు ఉన్నారు, ఏమైపోతారో అని చెప్పి సానుభూతి మాత్రమే చూపించగలం మనం. కానీ దానికి పైబడి ఆలోచించి అలాంటి కుటుంబాలు ఎందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళ బిడ్డల జీవితాలు ఎలా ఏమైపోతాయి అని చెప్పి మనం ఆలోచించగలమా? ఆలోచించలేము. ఎందుకంటే మనకే బిడ్డలు ఉంటారు, మనకే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, మనకే కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను దాటి మనం ఏమన్నా చేయగలమా? ఖచ్చితంగా చేయగలం. గవర్నమెంట్ ఏదో పెన్షన్ ఇస్తుంది, ఒక 4,000, రైతు భరోసా కింద ఏదో ఒక 20,000 ఇస్తుంది, లేదా ఫర్దర్ ఏదో కింద ఆటో కార్మికులకి ఒక 20,000 ఇస్తుంది. ఇవన్నీ నెక్స్ట్ సగటు మనిషిలో, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు లేని మనిషి, మానవతా దృక్పథంతో ఆలోచించే మనిషిలో కొన్ని క్వాలిటీస్ తెచ్చుకోవాలి. ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు సమాజంలో ఆత్మహత్యలు 50% తగ్గిపోతాయి. 100% తగ్గుతాయి అని నేను చెప్పను. అది ఏ విధంగానో మన వీడియోలో ఇప్పుడు చూద్దాం. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి రీచ్ అవ్వాలి. కామెంట్ పెట్టండి, నేను అనుకున్న, నా మనసులోంచి వచ్చిన ఆలోచన ఏ విధంగా ఉందన్నది. ఫస్ట్, ఒక కోటీశ్వరుడు ఉంటాడు. ఇప్పుడు P4 ప్రకారం నువ్వు ఒక 20 కుటుంబాలు తీసుకోవా అని చెప్పి సీఎం గారు చెప్పేస్తాడు. అలాగే సరైన తలడి వచ్చేస్తాడు. ఎందుకంటే అతనికి వ్యాపారం లేదు, నేను చేయనంటే కుదరదు. అది ఎంతవరకు చేస్తున్నాడు? లేదంటే నేను స్వచ్ఛందంగా నేను చేస్తానని చెప్పి కొందరు వస్తారు. వాళ్ళని విమర్శించక మనం సరిపోం. ఎందుకంటే మన డబ్బు కాదు అది. ఆయన వస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, నేను తీసుకొస్తానని చెప్పినాడు. ఆ 10 నిమిషాలు ఎమోషనల్లో ఏదన్నా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు 10 మందిలో నాకు పేరు బయటికి రావాలి, మంచి పేరు రావాలని చెప్పి ఎమోషనల్గా తీసుకుంటారు. బట్ ఆయన తర్వాత స్టేజ్ దిగి బయటకు వచ్చిన తర్వాత ఎంతవరకు న్యాయం చేస్తున్నాడు ఆయన ఇచ్చిన మాటకి, అది ఆలోచించాలి ఫస్ట్. నా కాన్సెప్ట్, నేను అనుకునే విధానం మీకు నచ్చుద్దో నచ్చదో నాకు తెలియదు. ముఖ్యంగా అప్పులు పాలైపోయి ఈ అప్పులు జీవితంలో కట్టలేం మనం అనుకునే ఫ్యామిలీని ఆదుకోండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు డిసైడెడ్,
అందులో రైతు ఉండొచ్చు, సామాన్యుడు ఉండొచ్చు, మధ్యతరగతి కూడా అయి ఉండొచ్చు. అందరికీ రైతు భరోసా 20,000 వేసేస్తారు, డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా. ఈ వేస్టా కరెక్టా కాదా ఇవన్నీ మనం దీంట్లో అప్రస్తుతం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ విషయమే ఒక్క ఛాన్స్ ఇద్దాం వాళ్ళకి. ఎలా, ఏం చేస్తే ఒక్క ఛాన్స్ వస్తుంది వాళ్ళ లైఫ్? ఒక 2-3 లక్షలు అప్పు ఉండి టార్చర్ తట్టుకోలేక, ఈ 2-3 లక్షలు వాడు పేదోడు, ఒకరి దగ్గర 50,000 తీసుకుంటాడు, ఒకరి దగ్గర 10,000 తీసుకుంటాడు, ఒకరి దగ్గర 20,000 తీసుకుని ఇలాగ 10 మంది దగ్గర తీసుకుంటాడు. 10 మంది ఒకేసారి మీదడిపోయేటప్పటికి అడు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, రేపొద్దున్న వాళ్ళు వస్తే ఏం సమాధానం చెప్పాలి, రోడ్డు మీద పడితే అలరైపోతామేమో అని భయపడి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటమే కాకుండా, మనం చచ్చిపోతే మన పిల్లలు ఏమైపోతారు, రోడ్డుని పడిపోతారని చెప్పి పిల్లల్ని కూడా చంపేసి, పిల్లలను కూడా యూట్యూబ్కి చాలా వ్యతిరేకమైంది, చంపేసి అన్నమాట. బట్ చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఫర్దర్ ఏమొచ్చినా పర్వాలేదు చెప్తున్నా. వాళ్ళు ప్రాణత్యాగం చేస్తున్నారు. కనీసం అలాంటి వాళ్ళనైనా బయటికి తీసుకురాగలిగితే, ఒక్క ఛాన్స్ వాళ్ళకి ఇస్తే, మీ పేరు వాడు జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. ఇందులో మంచి ఉంది, చెడ్డ ఉంది. మంచి, మీరు చేసే సహాయం వల్ల వాడు బతకటమే కాకుండా, వాళ్ళ ఫ్యామిలీ బతకటమే కాకుండా జీవితకాలం మిమ్మల్ని మర్చిపోడు. మీకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. పలానా ఫ్యామిలీని మనం గట్టెక్కిచ్చాం. దేవుడు ఎక్కడో రాడండి, ఎక్కడో ఉండడండి, మనలోనే ఉంటాడు, మన ఆత్మలో ఉంటాడు. మనం చేసే ప్రతి పని తప్ప కరెక్టా అని చెప్తానే ఉంటాడు. గుళ్ళలోకి వెళ్ళి 1 కోటి రూపాయలు వేసాను ఒక ఆయన చెప్తాడు, ఒక 15 కోట్లు వేసాను, కిరీటం వేసానని చెప్పి, లేదా చర్చి పాస్టర్లకి 10% ఇచ్చామని చెప్పి, ఇవన్నీ ఇంకా అవన్నీ అంత దూరం వెళ్ళకూడదు. బట్ ఇది చేస్తే ఎంతో కొంత మనకు ఆత్మ సంతృప్తి. అవునంటారా కాదంటారా? నేను చెప్పేది మంచి ఒకటే. మీకు తెలిసి మీ దగ్గర ప్రాంతంలో మీ దగ్గర డబ్బు ఉండి, అది కూడా మీరు సహాయం చేయగల స్టేజ్లో ఉంటే మాత్రమే, లేదంటే ఎవరికో సహాయం చేసి మీరు ఇరుక్కుపోతారు. అది వద్దండి. మీ బతుకులు మీరు బతకండి. సహాయం చేసే పరిస్థితి ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక్క కుటుంబాన్ని తీసుకొచ్చిన పైకి చాలు, మీ జనం ధన్యమైనట్టే. ఇందులో చెడు కూడా ఉంది. ఆ చెడు ఏంటంటారా? మనవాళ్ళు మేధావులు, ఆత్మహత్య చేసుకునే వాళ్ళని అవమానించే పరిస్థితి లేదు. వాళ్ళ ద్వారా వీళ్ళని అవమానిస్తున్నాను కాదు నేను. మనవాళ్ళు మేధావులు. ఎలా మేధావులు అనుకుంటున్నారు? ఎవరైనా 10 రూపాయలు డబ్బులు ఇస్తున్నాము అంటే ఎక్కడ లేని కష్టాలు వాళ్ళకి వచ్చి పడిపోతాయి. ఆ తర్వాత ఏం చేస్తారో ఎలా చేస్తారని మనకు తెలియదు. అలాంటి వాళ్ళని గ్యాదర్ చేసుకుని, నిజంగా వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఆర్థికంగా, వాళ్ళ జీవితాలు ఎలాగ ఉన్నాయి, గ్యాదర్ చేసి మాత్రమే హెల్ప్ చేయటం ఉత్తమం. ఉదాహరణకి ఎలక్షన్లో డబ్బులు పంచుతారు. నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి గొడవ పెట్టే బ్యాచ్ కూడా ఉంది. ఓటుకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి గొడవ పెట్టుకునే బ్యాచ్ కూడా ఉంది. అంత దౌర్భాగ్యం పరిస్థితికి వచ్చేసింది. ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకోవాలి, ఎలాగైనా తీసుకోవాలనే మైండ్ సెట్ మారిపోయింది. ఆ మైండ్ సెట్టే
సాటివాడికి సహాయం చేసే ఆలోచన ఉన్నవాడు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి మన స్టేట్లో నేను గమనించినంత వరకు. కాబట్టి దయచేసి ఈ ఎపిసోడ్ కంటిన్యూషన్ చేస్తాను నేను. ఈ వీడియోని కంటిన్యూషన్గా లైక్ చేయండి మీరు దయచేసి. నెక్స్ట్ దీంట్లో మీరు సలహాలు ఇవ్వండి. మీరు ఇచ్చే సలహా ప్రతిదీ కూడా నేను పోస్ట్ చేస్తాను. బట్ ఆత్మహత్యలు ఆగాలి, పెద్దవాళ్ళతో పాటు పసిబిడ్డలు బలైపోతున్నారు, అవి కూడా ఆగాలి. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా భరోసా ఎవరు రేపొద్దున్న నా బిడ్డల కన్నా భయంతో తల్లిదండ్రులు ప్రేమ కదండి, ఏమైపోతారు, రోడ్డుని పడిపోతారు, మనతో పాటు వీళ్ళని కూడా తీసుకుపోదాం అన్న ఆలోచన విధానం మార్చాలి. ఇంకా గవర్నమెంట్లు వదిలేయండి, గవర్నమెంట్లు ఏదైనా చేయనివ్వండి. బట్ మనకు ఆత్మతృప్తి కలగాలంటే మీ వంతు ప్రయత్నంగా డబ్బున్న వాళ్ళు పర్టికులర్గా చెప్తున్నాను, సామాన్యుని కాదు నేను, బిలో మధ్యతరగతి వాళ్ళని కాదు నేను చెప్పి, అబవ్ మధ్యతరగతి కాడి నుంచి చేయగలిగే పనులు ఇవి ఖచ్చితంగా కాపాడవచ్చు. తద్వారా మీకు ఆత్మతృప్తి కలుగుద్ది. ఒక్కసారి సహాయం చేసి చూడండి. ఒక పేదోడికి కుప్పుడు అన్నం పెడితే మనకు ఎంత తృప్తి ఉంటుందో మనకు మనసుకు తెలిసిపోద్ది. డబ్బు లేనివాడికి 100 రూపాయలు ఇచ్చి చూస్తే వాడు పడే ఆనందం, వాడి కళ్ళల్లో ఆనందం మనకి ఎంతో తృప్తి ఇస్తుంది. అలాంటిది ఒక జీవితాలను, ఒక కుటుంబం జీవితాలే మార్చగలిగితే మీరు మీకు ఎంత తృప్తి ఇస్తుంది, ఆ కుటుంబానికి ఎంత తృప్తి ఇస్తుంది, తద్వారా మీ కుటుంబానికి మీకు ఎంత మంచి జరుగుద్ది, అదే దేవుడు. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ నా వీడియోలో ఇది కంటిన్యూషన్గా నెక్స్ట్ ఒక వీడియో చేస్తా. బట్ ఈ వీడియోకి మాత్రం సూచనలు, సలహాలు అంటే ఎవరికి చేయాలి, ఎలా చేయాలి. ఇందులో కూడా మళ్ళీ ఫేక్ వస్తాయి. ఎలా వస్తాయి? అయ్యా నేను 50 లక్షలు అప్పు ఉండిపోయానయ్యా, నన్ను ఏదైనా కాపాడండి అయ్యా అని చెప్పి, నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి సార్ చాలు, నేను ఎట్టగట్ట గట్టిన అయిపోయి. అవన్నీ ఫేక్. నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. పెద్ద లెంత్ అయిపోతుంది వీడియో, సోదిలాగా అనిపిస్తుంది మీకు. ఆ కాన్సెప్ట్ కరెక్టా కాదా, ఈలోపు మీరు ఏదన్నా కాన్సెప్ట్ చెప్పాలనుకుంటే చెప్పండి, నేను నా వీడియోలో పోస్ట్ చేస్తాను. అది ఎంతమంది అయినా చూడండి, ఎంతో కొంత ఉపయోగపడుతుంది గ్యారంటీగా. మన వీడియోని మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి. మనం అనుకుంటున్న ఈ పని దిగ్విజయంగా జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.